दोनों पे आ रहे थे। 31 वार्ड से గుర్తుపోతే మాకు రాత్రి ఎనీ టైం మాకు ఎప్పుడు ఏ చేసి హస్బెండ్ దగ్గరకు పోతాయి మన क्या वीरो मैं अलीम भाई अलग नहीं है अलीम भाई खैर तुम अभी ऐसा कुछ भी नहीं मैं परसों बोला भाई जरा मैं बोला मैं दाल गवर्नमेंट है अपनी क्या भी मुश्किल नहीं है काम कुछ भी रहे तो बिल्कुल क्या भी तकलीफ नहीं है 30 साल से हम किराए की हाँ 30 साल से अब्बा का ऑपरेशन अब घर में वाले करने वाले आने के बाद अपन बैठक करेंगे तो बिल्कुल बिल्कुल 10 घर तो आ रहे करता है 10 घरों में किसको क्या देने का है बराबर। अब क्या तकलीफ क्या है तो वो सुना रहा हूँ डबल बेडरूम नाम साहब సవాలా కంపల్సరీ దిలాయి పేర్లు రాసుకుంటాం ఎవరెవరికి లేదు పేర్లు రాసుకుంటాం సమస్యలు ఏమి రాసుకుంటాం కంపల్సరీ అది మా బాధ్యత 31 వార్డ్ నుంచి మహేష్ ఠాకూర్కు బీ ఫామ్ దొరికినట్లు ఇప్పుడు ఎమ్మెల్యే సాబ్ 90కి వచ్చి ఇద్దరికి కల్పించడం జరిగింది. ఏమైనా ఉంటే కూడా 31 వార్డ్ది నేను మహేష్ ఠాకూర్ ఈ అందరు మా వాళ్ళు మొత్తం మా వార్డ్ సభ్యులు అందరు కలిసి వార్డ్ అభివృద్ధి కోసం ప్రాబ్లం కోసం మేము ముందలు పడదాం. ఎందుకంటే మా ఎమ్మెల్యే ఉన్నారు, గవర్నమెంట్ ఉన్నది, అంత ఏ సహకారం ఉంటే కూడా ఈ పని లేదు. పోయినసారి ఎమ్మెల్యే సాబ్ 35 lakhs శాంక్షన్ చేసిండ్రు. 2 రోడ్లు కూడా పడేది ఉన్నది, డ్రైన్స్ కూడా అయ్యేది ఉన్నది, అది కూడా చేపిస్తాం. ఎమ్మెల్యే సాబ్తో ఏం ఉంటే కూడా ఆయనతో మాట్లాడి ఏం పనులు ఉంటే కూడా ఇప్పుడు చేస్తాం. అందరు కలిసి మహేష్ ఠాకూర్ గెలిపిస్తాం. ఈరోజు వార్డ్ నెంబర్ 31లో అలీం భాయ్ కలవడం జరిగింది. మా మధ్యలో ఎలాంటి విభేదాలు లేవు, అందరికీ కలిసి కలుపుకొని పోతా. నాకన్నా సీనియర్లు ఉన్నారు, వాళ్ళ సలహాలు సూచనల మేరకు వాళ్ళ డైరెక్షన్ మేరకు వార్డులో పనిచేస్తా. సమస్యలు ఏమున్నా కూడా మా దృష్టికి తీసుకురండి. రాబోయే రోజుల్లో మన గవర్నమెంట్ ఉన్నది, ఏం ప్రాబ్లం ఉన్నా, ఇక్కడ డ్రైనేజ్ ప్రాబ్లం ఉన్నా, పైప్ లైన్ ప్రాబ్లం ఉన్నా, ఎలాంటి ప్రాబ్లం ఉన్నా ఖచ్చితంగా ముందలుండి చేసే బాధ్యత నేను తీసుకుంటున్నాను. ఏమున్నా ఇలా సీనియర్లు ఉన్నారు, వాళ్ళ కలుపుకొని పోయి ఖచ్చితంగా 31 వార్డు మీద జెండా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరం ఖాయం. 31 వార్డు నుండి మాట్లాడుతున్నాను. మహేష్ ఠాకూర్కు గెలిపించాలని కంపల్సరీ అందరూ ప్రోత్సహించి మనం విన్ చేయాలి. కాంగ్రెస్ జెండా ఎగరవేయాలి. మున్సిపాలిటీలో కంపల్సరీ అందరు కలిసి ఎక్కడ ఏ వార్డు నుండి అయినా పర్వాలేదు, మన కాంగ్రెస్ జెండా కంపల్సరీ ఎగరవేసి చైర్మన్ని మనమే కూర్చుని పెట్టుకోవాలి. ఇది నా ఆశ. తాండూరు మున్సిపాలిటీ లోపల మున్సిపల్ ఎలక్షన్ కావడం జరిగింది. 31 వార్డు లోపల పోటీకి మరి హలీం భాయ్, మహేష్ ఠాకూరు, ప్రభు అన్న వీళ్ళందరూ పోటీ కోసం ఆశించిండ్రు. అందరూ ఏకమై ఈరోజు హలీం భాయ్, ప్రభు భాయ్ మరి మహేష్ ఠాకూర్కు మద్దతు తెలపడం జరిగింది. మరి అదేవిధంగా ఎమ్మెల్యే గారు వచ్చి వారిని ముందు మహేష్ ఠాకూర్ను గెలిపించుకొని రావాలని కోరడం జరిగింది. మరి ఈ యొక్క వార్డు లోపల సీనియర్ అయినటువంటి హలీం భాయ్ గతం లోపల మున్సిపల్ వైస్ చైర్మన్గా ఉన్నాడు. అన్ని అనుభవాలు అతనికి ఇక్కడ వార్డు గురించి ఉంటాయి కాబట్టి హలీం భాయ్ ముందుండి ఈ యొక్క వార్డును గెలిపించుకొని ఎమ్మెల్యే గారికి గిఫ్ట్ ఇస్తాడని చెప్పడం కూడా జరిగింది. కాబట్టి మరి అందరూ కలిసి కట్టుగా ఉండి ఈ యొక్క 31వ వార్డును మహేష్ ఠాకూర్ను మరి విజయము సాధించడంలో ప్రతి ఒక్కరూ కీలక పాత్ర వహించి మరి ఎందుకంటే ఎమ్మెల్యే గారు మా క్యాండిడేట్ ఉన్నాడు, ప్రభుత్వం మనది ఉన్నది, ఏమైనా సమస్యలు ఉంటే ప్రతి ఒక్కటికి తీర్చుటకు మరి ఎమ్మెల్యే ముందుంటాడు. మరి ఇల్లు లేని వారికి ఇల్లు, మరి అటువంటిది పింఛన్ లేని వారికి రేషన్ కార్డు, ఏది ఉన్నా కానీ సమస్య తీర్చుట లోపల మన ఎమ్మెల్యే గారు ముందుంటారని మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకులకు కోరేది ఏంటంటే అందరూ ముందుండి కలిసికట్టుగా మరి మహేష్ ఠాకూర్ను మరి చేతి గుర్తుకు ఓటేపించి గెలిపించగలరని కోరుకుంటున్నాను. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తరఫున నాకు బీఫామ్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గతంలో 16వ వార్డు నుంచి వెళ్ళి నేను బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి గెలుపొందాను. మళ్ళీ నాకు అవకాశం ఇచ్చింది ఈరోజు రోహిత్ అన్న మాకు అవకాశం ఇచ్చాడు. బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి వెళ్ళి నేను బీఫామ్ సబ్మిట్ చేయడం జరిగింది. పాత్తాండూరు ప్రజలు 16వ వార్డు ప్రజలందరూ నన్ను ఆదరించాలని కోరుకుంటూ ఎల్లవేళలా మీ అడుగుజాడలో నడుస్తాను. ఇంకా ముందు ఇంకా ఏమన్నా వర్కులు ఉండే పాత్తాండూరు లోపల నేను చేసి చూపిస్తానని కోరుకుంటున్నాను.
నా పేరు సిరిచందన. నేను 36వ వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున కౌన్సిలర్గా ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను. నన్ను నన్ను సహాయం చేస్తూ అందరూ ఈ విధంగా నడిపిస్తున్నారు. అందరి సపోర్ట్ నాకు ఉంది. అలానే ప్రజలందరూ నాకు సహకరించి, ముఖ్యంగా యూత్ వాళ్ళందరూ నన్ను సపోర్ట్ చేస్తూ ఈ పోటీలో అత్యధిక భారీ మెజారిటీతో గెలిపిస్తున్నారని కోరుకుంటున్నాను. నాకు మీరు గెలిపిస్తే నేను ఎన్నో విధాలుగా మన వార్డ్ని డెవలప్మెంట్ చేసి చూపిస్తాను. మన ఎమ్మెల్యే గారి సపోర్ట్ కూడా ఖచ్చితంగా అందిస్తానని మాటిచ్చారు. సో ఈ మాటను నేను ఎటు పోనివ్వను. ఖచ్చితంగా మీ అందరి సపోర్ట్తో, మీ ఆశీస్సులతో గెలిచి అన్ని సహాయాలు చేస్తానని హామీ ఇస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. నమస్కారం, నా పేరు షాహిన్ బేగం. నేను 20 నెంబర్ వార్డ్ నుండి AIMIM పార్టీ నుండి పార్టిసిపేట్ చేస్తున్నాను కౌన్సిలర్ ఎలక్షన్లో. నా యొక్క మనవి ఉన్నది, మీరందరినీ అమూల్యమైన ఓటుని వేసి గెలిపించగలరని. మన వీధిది ఏదైనా పని కానీ, డ్రైనేజ్ది కానీ, రోడ్డు సమస్యలు కానీ, కమిటీ సమస్యలు కానీ, మీ సమస్యను నా సమస్యగా భావిస్తాను. మీ ఒక అమూల్యమైన ఓటుని నన్ను వేచి గెలిపియండి. ధన్యవాదములు. థ్యాంక్ యూ. मामू है वो गफा मामू बोला इन अलीम का है अलीम को फोन कर మరి ఈరోజు పార్టీ 29 వార్డుకి పోటీ చేయమని చెప్పి నాకు బీఫామ్ ఇవ్వడం జరిగింది. ఆ బీఫామ్ సబ్మిట్ చేసి చూస్తున్నావు బయటికి వచ్చిన రోజు టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయో గతంలో, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఈ 2 సంవత్సరాల అంత శూన్యం ఉన్నది. కాబట్టి టీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి నేను అభ్యర్థిగా ఉన్నందుకు 29 వార్డు ప్రజలందరికీ కూడా కోరుకుంటున్నాను, ఏమని నన్ను గెలిపించాలని చెప్పిగా కోరుకుంటున్నాను. అంతేనా?